అనుదినమన్న శ్రోతలకు మన ప్రభువును రక్షకుడై ఉన్న యేసుక్రీస్తు సరిసాటి లేని మహా గొప్ప పరిశుద్ధమైన నామమునందు శుభం. నేడు 2024 సంవత్సరము మే మాసము 22వ తారీఖు బుధవారం నాటి ధ్యానాంశం మన స్వారూప్యమందు. ఆదికాండం 1వ అధ్యాయము 26వ వచనమందు దేవుడు మన స్వరూపమునందు మన పోలిక చొప్పున నరులను చేయుదమని పలికెను. ప్రభువు మనుష్యుణ్ణి సృష్టించినప్పుడు ఎలాగున సృష్టించెను, దేనిని తలంచి సృష్టించెను, ఎవరి వద్ద ఆలోచన అడిగి సృష్టించెను, ఎవరిని ఆదర్శవంతముగా ఉంచుకుని సృష్టించెను, అతడు ఎలాగున ఉండవల్లని సృష్టించెను. ఆలోచించి చూడుడి. ఒక వడ్రంగి పలు చెక్క ముక్కలను తీసుకుని ఒక్కొక్క దానిగా కోసి చెక్కి కుర్చీ బల్లలను చేయునట్లు సృష్టించెనా, లేకుంటే ఒక శిల్పి పెద్ద బండను తీసుకుని చెక్కి శిలను చేసినట్లుగా మనుషుని కలుగజేసిన ఏదియు కాదు. మనుషుణ్ణి తన యొక్క పోలిక యందును తన యొక్క స్వరూపమునందును ఆయన సృష్టించెను. సమస్త సృష్టి కంటేను మనుష్యుణ్ణి తనతో సత్సంబంధము కలిగి సహవాసము చేయుటకు ఒక సృష్టిగా కలుగజేసెను. తాను సృష్టించిన మనుషునిపై అమితమైన ప్రేమను కలిగి ఉండేను. బైబిల్ గ్రంథము సెలవిచ్చుచున్నది, దేవుడు తన స్వరూపమునందు నరుని సృష్టించెను, దేవుని స్వరూపమునందు వాణ్ణి సృష్టించెను. ఆదికాండము 1వ అధ్యాయం 27వ వచనం. ఆయన యొక్క ప్రేమను చూడుడి. దేవుడు వారిని ఆశీర్వదించెను. ఆదికాండం 1వ అధ్యాయం 28వ వచనం. తాను సృష్టించిన సమస్త సృష్టినంతటిపై మనుష్యునికి ఏలుబడిని అనుగ్రహించెను. దేవుడు మనుషునిపై కలిగున్న ప్రేమను చూపించుచున్నాడు కదా. మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోబర్చుకొనుడి. సముద్రపు చేపలను ఆకాశ పక్షులను భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడి అని చెప్పి ఆశీర్వదించెను. ఆదికాండం 1వ అధ్యాయం 28వ వచనం. మీరు ఏలుటకు పుట్టి ఉన్నవారు, సమస్తమును లోబర్చుకున్నట్లు పిలువబడినవారు, అభివృద్ధి చెందినట్లు ప్రభు వద్ద నుండి ఆజ్ఞను పొందుకున్నవారు. ప్రభు మిమ్ములను ఎంతగా గొప్ప ఔన్నత్యముగా తలంచి ఉన్నాడు అను సంగతిని ఆలోచించి చూచి దేవుని స్తుతించెదరా. హెబ్రీయులకు రాసిన గ్రంథకర్త దీన్ని గూర్చి చెప్పుచున్నప్పుడు, నీ చేతి పనుల మీద వానికి అధికారమును అనుగ్రహించితివి, వాని పాదముల కింద సమస్తమును ఉంచితివి. ఆయన సమస్తమును లోబర్చినప్పుడు వానికి లోబర్చకుండా దేన్ని విడిచిపెట్టలేదు అని సూచించుటను చూచుచున్నాము. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 7 మరియు 8 వచనములు. ప్రభు ఈ విధముగా మనుషునికి ఏలుబడి ఇచ్చుటకు కారణం ఏమిటి? మనుషుని ఇంతగా ప్రేమించుట గల రహస్యము ఏమిటి? అవును, సమస్త సృష్టికి పైగా మనుషుని గొప్ప ఔన్నత్యమైన సృష్టిగా కలుగజేసి తన యొక్క బిడ్డగా నిలబెట్టుటకే ఆయన సంకల్పించెను. మిమ్ములను చూచుచున్నప్పుడు ప్రభునకు మీపై ఒక కాంక్ష కలదు. నా నిమిత్తము నేను నిర్మించిన ఈ జనులు నా స్తోత్రమును ప్రచురము చేయుచు వచ్చేదరు అనుటి ఆయన యొక్క కాంక్ష ఉన్నది. దేవుని బిడ్డలారా, ప్రభువును స్తుతించినట్లు మీరు పిలువబడి ఉన్నారు. ఆయనను స్తుతించి సహవాసము కలిగి ఉన్నప్పుడు సమస్త ఏలుబడి మీద మీరు పొందుకొందురు. అధికారమును శక్తియు కలిగిన వారే జీవించెదరు. నేటి ధ్యానమునకై నేనెల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను. నిత్యం ఆయన కీర్తి నా నోట ఉండును. 34వ కీర్తన 1వ వచనం. నేటి వేద పఠనము ఉదయము మోటి దినవృత్తాంత గ్రంథములు 16, 17 మరియు 18 అధ్యాయములు. సాయంత్రము యోహాను రాసిన సువార్త 7వ అధ్యాయం 28 మొదలుకొని 53 వచనములు. ప్రభువు మిమ్ములను దీవించునుగాక. ఆమేన్.